నమస్తే ఫ్రెండ్స్. యథార్థ సంఘటన చెప్తాను ఫ్రెండ్స్. నేను చదువుకునే రోజుల్లో ఇంటర్ కాలేజ్ గేమ్స్ అయితే అన్ని ఆటలలో స్టూడెంట్స్ అందరూ ఆడుతున్నారు. కానీ మా తెలుగు మీడియం తరఫున కొన్ని ఆటలలో మాత్రమే ఆడుతున్నాము. ఎందుకోసం అంటే మాకు సరిపడా షూస్ కానీ ఇంట్రెస్ట్ కానీ లేకుండే. దానివల్ల మేము కొన్ని ఆటలకు దూరమైనాం ఫ్రెండ్స్. అప్పుడు వేరే ప్లేయర్స్ అందరూ వచ్చి మీరు ఆడలేరు, ఈ 800 మీటర్స్ 3 కిలోమీటర్స్ మీరు రన్నింగ్ చేయలేరని మిగతా ఫ్రెండ్స్ బాధపడుతూ ఉన్నాం మేము. అయితే ఆ టైంలో కొందరు వేరే ప్లేయర్స్ కూడా వచ్చి మీరు రన్నింగ్లో పార్టిసిపేట్ చేయలేరని అవమానించారు. అప్పుడు మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు ఒకడు, తట్టుకోలేక నేను పార్టిసిపేట్ చేస్తాను, నాకు ఎవరైనా షూస్ ఇవ్వండి అని అడిగితే ఒక ఫ్రెండ్ ఇచ్చాడు ఫ్రెండ్స్. కానీ అవి అతనికి పెద్ద సైజు ఇచ్చాడు. అయినా సరే నేను గ్రౌండ్లోకి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తానని వెళ్ళాడు. అందరూ అతన్ని చూసి నవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయినా సరే మన సింగ్ ఏం బాధపడలేదు. ఆ టైంలో టైం వేస్ట్ చేయకుండా గ్రౌండ్లో నిలబడే ఉన్నాడు. కాంపిటీషన్ స్టార్ట్ అయింది. కొద్ది దూరం పరిగెత్తగానే ఒక షూ ఊడిపోవడం జరిగింది. అయితే అప్పుడే ఒక షూ ఊడిపోగానే వెంటనే ఇంకొక షూ కూడా తొలగించి పరిగెత్తడం ప్రారంభించాడు మన సింగ్. అప్పుడు కాళ్ళకు రాళ్ళు గుచ్చుకొని రక్తం కారుతున్న గాయాలైనా పరిగెడుతూనే ఉన్నాడు. 800 మీటర్స్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ సాధించడం జరిగింది. మా అందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చిన్న విజయమైనా మాకు చాలా గొప్ప విజయం అది. మరలా సేమ్ 1500 మీటర్స్లో 3000 మీటర్స్లో కూడా ఇలాగే జరిగింది. అతనే ఫస్ట్ రావడం జరిగింది. మా తెలుగు మీడియంకి 3 ప్రైజులు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది నా జీవితంలో నేను మర్చిపోలేని సంఘటన. మా ఫ్రెండ్ సింగ్ అందించడం జరిగింది. చాలా రోజుల తర్వాత నాకు జ్ఞాపకం వచ్చి ఈ విషయం మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.